ఆర్ యు రెడీ? 3, భయంకరుడైన గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. భయంకరుడైన గొప్ప దేవుని సేవిస్తున్నాం. నెహమ్యా, నువ్వు ఎవరికి భయపడేది? నువ్వు భయపడేది? ఆ గవర్నర్కి భయపడుతున్నానయ్యా, సన్బలత్, తోబియా, గెర్షం, మా సొంత వాళ్ళకి భయపడుతున్నానయ్యా, మా పక్కన వాళ్ళకి భయపడుతున్నా. భయంకరుడైన దేవుడైన నేను నీతో ఉన్నా. నిన్ను ఎవరైతే భయపెట్టిస్తున్నారో వారి గుండెల్లో నేను భయం పుట్టిస్తా. నిన్ను ఎవరైతే వణికిస్తున్నారో వాళ్ళకి వణుకుడు కలిగేటట్టు చేస్తా. ఎవరైతే నీ పనిని ఆపేస్తున్నారో వాళ్ళ పని నేను ఆపుతా. నీ చేత నేను కట్టింపజేస్తా. నా గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్, కృపగల దేవుని హస్తం నెహమ్యాతో దేవుడు కార్యం చేయించాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. అంటే ఇంత ఇబ్బందిలో నెహమ్యా ఏమని ప్రార్థించాడు తెలుసా? ఆయన నోట్లో నుండి వచ్చిన మాట, ఉద్యోగం వదిలిపెట్టుకొని నీ దగ్గరికి వచ్చానయ్యా, మంచి పొజిషన్ వదిలిపెట్టుకొని నీ దగ్గరికి వచ్చానయ్యా. ఏం చేసావయ్యా? నీ మాట విని ఏం చేసావయ్యా? ఉద్యోగం పోయేటట్టు చేసావు, ఇక్కడ కొత్త ఏమన్నా చేస్తున్నావా? ఏమీ లేదు అని అనలా. నీలాగా అనలా, నాలాగా అనలా. ఏమన్నాడంటే, ఈ సమస్యల మధ్యలో భయంకరుడమైన గొప్ప దేవా, నువ్వు నా చేత కట్టింపజేస్తావయ్యా, ఈ గోడ కట్టింపజేస్తావయ్యా. భయంకరుడైన గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. ఈ ఒక్క మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఎజెకియల్ని ఎండిన ఎముకల లోయలోనికి నడిపించాడు. ఇవి బతకగలవా అన్నాడు. అయ్యా, నా దృష్టిలో ఈ ఎండిన ఎముకలు బతకలేవు, కానీ నువ్వు అనుకుంటే అవి బతుకుతాయి. నువ్వే చెప్పు, బతుకును గాక అని. బ్రతుకును గాక అన్నాడు. మహాసైన్యముగా ఎముకలు లేచి నిలబడినాయి. ఎజెకియల్ ఏమన్నాడు తెలుసా? భయంకరుడు అయిన గొప్ప దేవా, ఐక్యత లేనికి ఐక్యత కలిగినాయి, విడిపోయిన ఎముకలు కలిసినాయి. ఈ రోజున నీ ఇంట్లో ఆ కార్యం జరుగును గాక. భయంకరుడమైన గొప్ప దేవా. రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలా. వల విసరమన్నాడు, కుడివైపున వల విసిరాడు. జరిగిందేంటి తెలుసా? పెద్ద పెద్ద చేపలు. ఆయన నోట్లో నుండి ఇండైరెక్ట్గా వచ్చే మాట ఏంటి తెలుసా? అయ్యా, నీ ఎదుట నేను నిలబడలేను. ఇంకొక మాటకు అర్థం, భయంకరుడు అయిన గొప్ప దేవా. పాస్టర్ అడబోయ్ అన్న గొప్ప దైవజనుడు, అనేక మంది ఆయన వీడియోలు, ఆయన పుస్తకాలు చదువుతారు. ఆయన ఆ వీడియోలు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఒకరోజు తన విశ్వాసి పక్కన కూర్చున్నాడంట. విశ్వాసి పక్కన కూర్చుంటే ఆ విశ్వాసి చెప్తుంటే ఏమీ వినపడట్లేదంట. ఏమీ వినపడకపోతే ఆ విశ్వాసురాలు అనుకుందంట, అయ్యగారు వాక్యం ధ్యానిస్తున్నట్టు ఉన్నాడు, అందుకే నేను ఏం చెప్పింది వినపడట్లా. ఇటువాళ్ళు వైపు ఇంకొక పురుషుడు ఏదో మాట్లాడుతుంటే అది వినపడట్లా. ఆయన కూడా అనుకుంటున్నాడు, అయ్యగారు వాక్యం ధ్యానిస్తున్నారు, అందుకే మేము చెప్పేవి ఏమీ ఇతనికి వినపడట్లా. కానీ తర్వాత అర్థమైంది, వీళ్ళిద్దరు ముఖం చూసి, నా చెవులు వినపడట్లా, నాకు వినికిడి శక్తి పోయింది. పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెవి వెనకాల ఒక రకమైన ట్యూమర్ బయటకు వచ్చిందంట, ఒక గెడ్డ. ఇక 2 చెవులు ఆపరేట్ జరగాలి. ఆపరేషన్ జరిగితేనే వినపడతాయి తప్ప ఇక వినపడవు. వెంటనే పాస్టర్ గారితో అన్నారంట, అర్జెంటుగా చేయాలి, రేపే చేయాలి. వెంటనే నేను అన్నాడంట, 7 రోజులు నాకు అవకాశం ఇవ్వండి. భయంకరుడైన గొప్ప దేవుడు ఉన్నాడు, ద గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్. గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నా, గొప్ప దేవుని యొక్క పరిచారకుణ్ణి, గొప్ప దేవుని యొక్క సేవకుణ్ణి. హాస్పిటల్కి నేను వ్యతిరేకం కాదు, మందులకు వ్యతిరేకం కాదు, ఆపరేషన్కి నేను వ్యతిరేకం కాదు. నా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతా. ప్రార్థన చేశాడు. నా చెవులను సృష్టించిన వాడవు నువ్వే, నా అవయవాలను సృజించిన వాడు నువ్వే. యేసయ్యా, నా అవయవాలను సృజించిన వాడు నువ్వే, నా గుండెను సృజించిన వాడు నువ్వే, తల మొదలుకొని అరిపాదం వరకు సృజించిన వాడు నువ్వే, నడి నెత్తి మొదలుకొని అరిపాదం వరకు సృజించిన వాడు నువ్వే. కార్యం చేయదేవా. 7వ రోజు వెళ్ళాడు. అన్నాడు, నాకు వినపడుతుంది అన్నాడు. అనగానే ఆ చర్చికి సంబంధించిన డాక్టర్లేనంట, అయ్యగారు వినపడుతుందా అన్నారు, మీకు వినపడట్లేదు అన్నారు. వినపడుతుంది. మళ్ళా టెస్ట్ చేసి చూడగా 7 రోజుల క్రితం ఉన్న ఆ 2 ట్యూమర్లు అవి అప్రత్యక్షమైపోయినాయి. దేవుని హస్తం అక్కడ నుండి దేవుడు విడుదలపరిచాడు. భయంకరుడైన దేవుడు ఈ రోజున మొదటి ఆరాధనలో ఆ గడ్డలను దేవుడు స్వస్థతపరచును గాక, ఆ ట్యూమర్లను దేవుడు స్వస్థతపరచును గాక, ఆ బ్లడ్ బ్లాకులు దేవుడు విడుదలచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
భయంకరుడైన గొప్ప దేవుడు. ఇంటికెళ్ళి చదవండి, ఆదికాండం 29వ అధ్యాయం. ఒక అద్భుతమైన సంగతి కనబడుతుంది. యాకోబుకి 2 భార్యలు, లేయా రాహేలు. అప్పుడు కాలంలో, ఇప్పుడు ఒకలే. యాకోబుకి 2 భార్యలు, లేయా రాహేలు. లేయా గర్భ పాత్రను దేవుడు తెరిచాడంట, రాహేలు గర్భ పాత్రను మూసేశాడంట. వా, ఎంత వేదనకరం! లేయా గర్భ పాత్రను తెరిచాడంట, రాహేలు గర్భ పాత్రను మూసాడంట. కానీ రాహేలు ప్రార్థన చేయగా, తన భర్త ప్రార్థన చేయగా, ఏ దేవుడైతే లేయా గర్భ పాత్రను తెరిచాడో కృపగల దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆమె గర్భ పాత్రను తెరిచి యోసేపుని బెన్యామీని ఇచ్చాడు. ఏ దేవుడైతే ఇతరుల వ్యాపార పాత్రలను దేవుడు తెరిచాడో, ఇతరుల వ్యాపార గుమ్మాలని తెరిచాడో, నీ వ్యాపార గుమ్మాన్ని మూసాడో, ఏ దేవుడైతే వాళ్ళ వ్యాపార తలుపులను తెరిచాడో అదే దేవాది దేవుడు నీ వ్యాపార తలుపులు తెరుచును గాక. ఆమేనండి. వివాహ తలుపులు తెరువును గాక, అభివృద్ధి తలుపులు తెరువును గాక, ఉద్యోగ తలుపులు తెరువును గాక. ఆయన ముయ్యగలడు, ఎవరు తెరవగలరు? ఆయన తెరిచిన తర్వాత ఎవడు ముయ్యలేడు. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఇదే, నేను తెరవగా ఎవరు ముయ్యలేరు. చప్పట్లు కొడుతుండగా, భయంకరుడైన గొప్ప దేవా, నీ కొరకు ఆయన తెరిచినందుకు స్తోత్రం. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, సర్వశక్తి గల తండ్రి, యేసయ్యా, నా భయంకరుడు అయిన గొప్ప దేవా, నా దేవుడు చిన్నవాడు కాదు. నా దేవుడు గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్. నా దేవుడు గొప్పవాడు. నేను ఉన్న స్థితి ముగింపు అనుకుంటున్నా, కాదు. నువ్వు ఉన్న స్థితి ముగింపు కాదు. దేవాది దేవుడు చిగురింపచేయును గాక. మహా గొప్ప దేవుణ్ణి, భయంకరుడైన గొప్ప దేవుని మేము సేవిస్తున్నాం. తండ్రి, నువ్వు కార్యం దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, ఎందుకు పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.